నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. ముందుగా కడప బులెటిన్కు సంబంధించిన ముఖ్యాంశాలు మీకోసం. మా హామీలు మాటల్లో కాదు చేతల్లోనే. తల్లికి వందనం అమలుపై సీఎం చంద్రబాబు ధీమా. చంద్రబాబు ఏడాది పాలన ఓ ప్రమోషన్ షో మాత్రమే. అధికార వ్యవస్థపై షర్మిల ఫైర్. పదవి నుంచి తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు స్టేతో సురేష్ బాబుకి తాత్కాలిక ఊరట. బద్వేల్ రూరల్ అర్బన్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన కడప జిల్లా ఎస్పీ. సిఓఏ పర్మిషన్ లేని ఆర్కిటెక్ట్ డిపార్ట్మెంట్ లో అడ్మిషన్లు. జవాబుదారీతనం ఎవరిది అంటూ ఏఐఎస్ఎఫ్ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా. హాస్టల్స్ లో మౌలిక సదుపాయాల కొరత. ఆర్ఎస్యు ఆధ్వర్యంలో ధర్నా. కడప కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల బలమైన పోరాటం. జీవోలను జారీ చేయాలంటూ ఏఐటియుసి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని అధికారికంగా సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. జూన్ 12వ తేదీ నుంచి లబ్ధిదారులకు నిధులను విడుదలవుతాయని ఆయన అధికారికంగా ప్రకటించారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మనం చెప్పిన మాటలను నిలబెడతాం, మా పాలన హామీలను నిలబెడుతుంది అంటూ ఘనంగా ప్రకటించారు. తల్లిని గుర్తించి ఆమె త్యాగాలను గుర్తించేందుకు ఈ పథకం ప్రారంభిస్తున్నాం. ఇది ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, భావోద్వేగాలకు సంబంధించిన గుర్తింపు కూడా అంటూ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలోని తల్లులకు నగదు ప్రోత్సాహం అందిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఒక ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ వెరైటీ పాలనకు మద్దతు ఇస్తున్నామంటూ చంద్రబాబు గారి సంకల్పం స్పష్టమవుతుంది. ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే. సూపర్ 6లోని మిగిలిన హామీల అమలుకు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామంటూ ముఖ్యమంత్రి గారు చెప్పుకొచ్చారు. మేమిచ్చిన మాట కాదనే అలవాటు మాకు లేదు. ఇక ఎన్నో హామీలు మీ ముందుకు తీసుకొస్తాను, ఒక్కొక్కటి సాక్షిగా నిలుస్తాయి అంటూ సీఎం చంద్రబాబు గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల్లో ఆనంద వాతావరణం నెలకొంది. వాళ్ళు 42,61,965 మందికి అమ్మఒడిచ్చారు. ఈ ప్రభుత్వం 67,27,164 మందికి తల్లికి వందనం ఇస్తున్నాం. తేడా 24,65,199.
ఆ రోజు వాళ్ళు ఖర్చు పెట్టింది తల్లులకు అకౌంట్లో వేసింది 5,540 కోట్లు. ఈ రోజు మేము అకౌంట్లో వేసేది 8,745 కోట్లు. వ్యత్యాసం 3,205 కోట్లు ఒక్క తల్లికి వందనంలో మాత్రం. అందులో ఈరోజు 1,346 కోట్ల రూపాయలు డెవలప్మెంట్కి వెళ్తుంది. టోటల్గా ఖర్చు పెట్టేది 10,091 కోట్ల రూపాయలు తల్లికి వందనం కింద డెవలప్మెంట్ తల్లుల అకౌంట్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. 1వ తరగతి 10వ తరగతి అవి కూడా క్యాలిక్యులేషన్లు తీసుకున్నాం. జీవో ఇష్యూ చేశాం. అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్స్ అవుతానే వాళ్ళ అకౌంట్ కూడా తల్లుల అకౌంట్కి డబ్బులు వెళ్తుంది. ఇంకొక పక్కన తల్లి లేని పిల్లలకి వారికి తండ్రికి కానీ లేదంటే ఎవరైతే గార్డియన్గా ఉంటారో వాళ్ళ అకౌంట్కి ఇస్తున్నాం. అనాథ పిల్లలుంటే జిల్లా కలెక్టర్ నిర్ధారించినటువంటి పథకం ప్రకారం వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాల చదివితే 76,000 మందికి కూడా వర్తింపజేశాం. ఇది కాకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలనే ఉద్దేశంతో ఈ జాబితా సెక్రటరియట్లో గ్రామ వార్డు కార్యాలయాల్లో కూడా పెడతాం. ఎక్కడైనా సరే ఇబ్బందులున్నా లేకుంటే సాంకేతిక సమస్యలున్నా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేస్తే అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ అలాంటి వారికి కూడా సహాయం చేయడానికి ఫిర్యాదులను తీసుకోవడానికి జూన్ 26 వరకు టైం కూడా పెట్టాం. 30వ తారీఖు తుది జాబితా పెట్టి అక్కడి నుంచి ఇవన్నీ కూడా అమలు చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఇచ్చింది 2 నుంచి 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి బీసీల్లో చూస్తే 29,82,000 మంది వస్తున్నారు. ఇంకొక పక్క ఎస్సీల్లో 11,76,000 మంది వస్తున్నారు. ఎస్టీలు 4,26,000 మంది వస్తున్నారు. మైనారిటీలు 66,500 వస్తున్నారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు 8,44,000 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు వస్తున్నారు. ఒక బిడ్డ 2 గాని 3 గాని 4 కూడా ఇచ్చాం. ఇది మీరు చూస్తే 18,55,760 మంది తల్లులకు ఒకే బిడ్డ వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఇస్తున్నాం. 14,55,322 మంది తల్లులకి 2 బిడ్డలు. ఇది 29,10,644. 2,10,684 మందికి 3 పిల్లలు. ఇది 6,32,052 మందికి ఇస్తున్నాం. చంద్రబాబు గారి ఏడాది పాలనలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజల కోసం చేసిన పని ఏమీ లేదంటూ ఆమె తీవ్రంగా విమర్శలను గుప్పించారు. ఇది పాలన కాదని, ఇది పూర్తిగా ప్రచారానికి తలకిందులుగా చేసే గవర్నెన్స్ అంటూ మండిపడ్డారు. ప్రజల ఆశల్ని తాకకుండా అధికార యంత్రాంగంతో గొప్పలు చెప్పించుకోవడమే ఇప్పుడు ప్రభుత్వానికి దారిగా మారిందని విమర్శించారు. చంద్రబాబు ఎప్పటికీ మారరు. ప్రచారం కోసం పనులు చూపించి ప్రజలను మోసం చేయడమే ఆయన పని అంటూ షర్మిల గారు స్పష్టం చేశారు. పత్రికలు, ఛానళ్లతో ప్రజలపై ప్రభావం చూపించాలనే ప్రయత్నం తప్ప వాస్తవిక అభివృద్ధికి ఈ పాలన దూరం అయిందంటూ చెప్పుకొచ్చారు. ఇది కేవలం అధికార యంత్రాంగంపై ఆధారపడి నడిపే ప్రభుత్వమే కాదు, వైసీపీ అధినేత జగన్ పై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలను చేశారు. ప్రజలకు మేలు చేసే పాలన లేదు, పరస్పర విమర్శలతో పరస్పర పరాజయమే మిగిలిందంటూ షర్మిల గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఈరోజు పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడ హాజరు కావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకోవడం ఈరోజే జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం
సంవత్సరం రోజుల వాళ్ళ పరిపాలన మీద ఒక ఏమంటారు విజయపత్రం అంటారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరము గొప్పలు చెప్పుకోవడానికి మేము ఇది తెస్తున్నాం అది తెస్తున్నామని చెప్పుకోవడానికే సరిపోయింది. ఆ విజయపత్రంలో చూస్తే చాలా మటుకు వాళ్ళు చేయాలనుకుంటున్న కార్యక్రమాలే ఎక్కువ కనిపిస్తున్నాయి తప్ప చేసినవి తక్కువే కనిపిస్తున్నాయి. చంద్రబాబు గారు పెన్షన్ల విషయంలో, డిఎస్సి విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నించారు, మంచిదే. కానీ చంద్రబాబు గారు ఎన్నికల వేళ సూపర్ 6 అమలు చేస్తామని ప్రతి సభలో ఊదరగొట్టారు. మరి వాటి సంగతి ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. సంవత్సరం రోజులు గడిచినా కూడా ఈ పథకాన్ని మేము పూర్తిగా అమలు చేశాము అని చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ కూటమి సర్కార్ లేదు. ఒక విజయపత్రం లాంటిది రిలీజ్ చేసి దాంట్లో ఉచిత బస్ ఏమో ఆగస్టు 15 నుంచి అంటున్నారు, రైతులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు, విద్యార్థులకేమో ఇచ్చేస్తున్నామంటున్నారు. కానీ ఇంతవరకు ఇచ్చింది ఎంత, అచీవ్ చేసింది ఎంత అంటే దాంట్లో ఏమీ కనిపించటం లేదు. కడప మేయర్ కె సురేష్ బాబు అవినీతి వ్యవహారం మళ్లీ జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పదవి నుంచి తొలగించిన విషయంపై హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మేయర్ సురేష్ బాబు తాత్కాలిక ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ నా ప్రమేయం ఏముంది అంటూ స్పందించారు. కాంట్రాక్టర్లను నేనేమైనా పిలిపించానా, ఎవరిపైనకైనా అడ్డుగా ఉన్నానా అంటూ ఘాటుగా నిలదీశారు. నాకు ఎలాంటి అధికారాలు లేవు, అధికారాలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి అంటూ స్పష్టం చేశారు. నీ జీవో ఇవ్వమన్నా ఇవ్వట్లేదు, నా వద్ద ఎలాంటి నియంత్రణ లేదు అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రమేయం ఎక్కడుంది? కాంట్రాక్ట్ లిస్టు ఎవరినో చేర్పించుదాన్ని నేనేమన్నా నాకు అధికారం ఉందా? అన్ని అధికారులు ఉండేది వాళ్ళకి. ముఖ్యంగా చెప్పాలంటే ఎంతోమంది కాంట్రాక్ట్ లిస్ట్ చేసుకుంటారు, వాళ్ళు చూసుకోవాల్సింది బాధ్యత వాళ్ళది. నిజంగా చెప్పాలంటే, ఓపెన్గా చెప్పాలంటే మన కార్పొరేషన్లో కానీ రాష్ట్రమంతా కానీ మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్ చేయకూడదని ఉందంట. అది కూడా జీవో ఇవ్వమంటే ఇవ్వరు, వాళ్ళ దగ్గర ఉంది. కార్పొరేషన్ చేయకూడనప్పుడు మా అబ్బాయిని ఎట్ చేశారు, మీరు నాకు తెలియకనే చేశారు కదా. మీరు కూడా ప్రశ్నించచ్చు కదా, రిపోర్టర్స్ మీ సార్ని జర్నలిస్ట్ని తీసుకొచ్చి మహానాడు సందర్భంగా చాలా ఫ్లెక్సీలు వేస్తున్నారు. మీరేం మీ దృష్టికి మీరు అడిగినారా? అందరూ మా కార్పొరేటర్లు అందరు ₹1 రాలే. 19 సంక్షేమ పథకాలు మేము అధికారంలో వచ్చినప్పుడు ఇచ్చిస్తే ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చి కేవలం 2 అంటే 2 తల్లికి వందనం ఈరోజు దినం సంవత్సరం తర్వాత వేయడం జరిగింది. మొదటి సంవత్సరం ఇవ్వలేదు. కేవలం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేసి దాన్ని కూడా కోత కోసి ఈరోజు తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంకా కొత్త కోసే పనిలో ఉన్నారు. అంటే ఎన్ని కూడా వాగ్దానాలు ఇచ్చి సంక్షేమ పథకాలు చెప్పి సూపర్ 6 అనే పథకాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే పరిస్థితి ఏది కోసం లేదు. వాళ్ళు చెప్పిన కొత్త స్కీములు సూపర్ 6లో అయ్యే ఉన్నాయి మా పథకాలే, కానీ అవి కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాష్ట్రమంతా వైఎస్ఆర్సీపీ అన్ని మున్సిపాలిటీలు, మేయర్లు, మండల ప్రెసిడెంట్సు, జిల్లా పరిషత్ చైర్మన్లు,
అన్నీ మేము కైవసం చేసుకుంటే ఈరోజు వాళ్ళకి బలం లేకున్నా కానీ మా ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రభులో పెట్టి ధనబలమో ఆర్థిక బలమో ఏ కేసులు పెట్టి భయపెట్టించి వాళ్ళ పక్కకి మలుచుకొని ఈరోజు మా బీఫామ్లో గెలిచిన వాళ్ళనే ఎన్నుకుంటున్నారు తప్ప తెలుగుదేశం బీఫామ్లో గెలిచిన వాళ్ళని ఎవరిని కూడా పీఠంలో కూర్చోబెట్టిన పరిస్థితి. అంటే కేవలం ధనబలం, అరాచకాలు, రౌడీజం చేస్తూ అందరినీ ప్రలోభాలు పెట్టి ఈరోజు తణుకు అయితేమి, వైజాగ్ అయితేమి, అన్ని మున్సిపాలిటీల్లో అన్ని మేయర్లు కూడా టోటల్ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే పరిస్థితిలో మా కార్పొరేటర్గా మా పార్టీ తరఫున గెలిచిన వాళ్ళనే చేస్తూ ఈరోజు అన్నీ కూడా వాళ్ళ వశం చేసుకుంటారు. అదేవిధంగా కడప నగరంలో 50 మంది కార్పొరేటర్లు కేవలం ఒక తెలుగుదేశం ఒకటి ఉంటే 49 మంది మా కార్పొరేటర్లు ఉంటే కొంతమందిని ప్రభులో పెట్టుకొని వాళ్ళు చేసే వెంచర్లను, వాళ్ళు చేసే వ్యాపారాలు ఏదో తీస్తూ వాళ్ళందరినీ ప్రలోభాలు పెట్టి తెలుగుదేశం పక్కకి లాక్కొని ఇంకా రాలేదని తెలిసి 1 ఇయర్లో చేతకాక ఈరోజు కార్పొరేషన్లో మా కొడుకు కాంట్రాక్టర్ని ఒక సాకు చూపించి, కానీ నిజంగా మీకు అందరికీ తెలిసిందే 22 డిసెంబర్లో నాకు ఆరోగ్యరీత్యా బాగాలేనప్పుడు 15 రోజులు నేను హైదరాబాద్లో నీరో హాస్పిటల్ ఉన్నాను. ఫిబ్రవరిలో స్టంట్స్ వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది అధికారులు తెలియకో కాంట్రాక్ట్లు ఇచ్చి కేవలం 30 లక్షలు, ఎంతో అవినీతి జరిగిందండి నా మీద. అంటే 30 లక్షల వర్కులు చేసి 30 లక్షల అవినీతి జరిగిందండి నా మీద నింద మోపడం చాలా బాధాకరం. ఏదో విధంగా నన్ను ప్రభులో పట్టి కేవలం సురేష్ అనే వ్యక్తి మేయర్గా ఉండకూడదు, ఇతను దించే కార్యక్రమం చేసి కేవలం అధికారులతో నాకు నోటీస్ ఇచ్చి ఏ విధంగా సరే కార్పొరేషన్ మా కైవసం చేసుకోవాలా అనే ఆలోచనతో ఉన్నారు. ఎన్ని ప్రభులో పెట్టినా కూడా మా అందరూ కార్పొరేటర్లు మాకు సపోర్ట్గా నిలవడంతో ఇప్పటి వరకు మేము వచ్చాం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే దానికి కారణం, ఇంతవరకు జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడని మీ అందరూ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. జనరల్ బాడీని పెట్టకముందే 16వ తేదీ అనౌన్స్ అయిందని, 17వ తేదీ పెడుతున్నాన్ని, 16వ తేదీ మళ్ళీ నోటీస్ ఇచ్చినారు కదా, ఆ రోజు హాజరు కలగదా అని ఒకరిని మాట్లాడుకోవడం, ఇది చర్చా వేదిక అయింది. ఇంతవరకు మీకు కూడా చెప్తూనే వచ్చాను పత్రికా ముఖ్యంగా, నేను అందరికీ మీకు తెలిసే పెడతాను, మీటింగ్ ఏ రోజు పెడతాను. ఖచ్చితంగా నా నామ్స్ ప్రకారం 6 నెలల లోపు నేను జరపాలని మీటింగ్ గైడ్లైన్స్లో ఉంది. దాని ప్రకారమే 22 జూన్కి 6 నెలలు ముగిస్తుంది. ఈ లోపల నేను మీటింగ్ పెట్టాలంటే మీకు అందరికీ తెలిసిందే, నా ఛాంబర్ మీటింగ్ అవుతుంది, దాన్ని బీగం వేసినాను, మీకు అందరికీ తెలుసు. ఇంతవరకు కమిషన్కి లెటర్ కూడా ఇచ్చాను 3 రోజుల కిందట. మా కార్పొరేటర్లు అందరూ కూడా పోయి అడిగారు, మీటింగ్ హాల్ తెరవండి, మీటింగ్ గదిని చూడాలని అడిగినా కానీ మీటింగ్ తాళాలు లేవు, రేపు లేవు. ఇంతవరకు నేను జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడని చూస్తుంటే నేను ఈరోజు మీ సమక్షం తీసుకొచ్చాను. ఈరోజు నేను సైన్ చేస్తున్నాను. 2 రోజుల్లో మీటింగ్ హాల్ మీ పత్రికా ముఖంగా మీరు కూడా పోయి అడిగినారు చాలామంది, ఏం సార్ మీటింగ్లో రహస్యమైంది అంతరం ఏంటి, ఇంతవరకు మీటింగ్ బీగం వేశారు, ఒత్తిడి తీయండి అని మీరు అందరూ కూడా అడిగితే ఆ రోజు పరిస్థితులు బట్టి నేను చెప్తాను, నేను ఎత్తిస్తాను. అంటే ఒక మేయర్గా నేను ఇక్కడ ఉంటే నాకు మేయర్కి చెప్పాల్సింది, నేను మీటింగ్ సర్వాధికారులు నా ఆధ్వర్యంలో జరగాలి, ఆ మీటింగ్ హాల్ ఎలా ఉందో నేను చూడాల్సింది పోయి చూపకట్టకుండా బీగం ఒకరి దగ్గర ఒకరిని కళాపన చేస్తూ కీస్ లేవని కమిషన్ మీద సెక్రటరీ మీద కమిషన్ పెట్టుకుంటూ ఇంతవరకు లేదు. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా, ప్రజలకి ఖచ్చితంగా నేను మీటింగ్ ఈరోజు సైన్ చేస్తున్నా. ఈరోజు 7 రోజులలోపు నేను మీటింగ్ జరపాలా, ఖచ్చితంగా 2 రోజులు రెడ్ లైన్ పెడుతున్నా.
మీరు వాకిలు తీస్తారా, మేము తీయాలి. ఆ మీటింగ్లో ఆ మీటింగ్ సమావేశ మందిరంలో ఏం మర్మం ఉంది, ఇంతవరకు నువ్వు బీగం తిలా. ఖచ్చితంగా మీటింగ్ జరగాల్సింది ఒక మీటింగ్ హాల్, ప్రజా సమస్య మీద చర్చలు జరగాల్సింది ఆ గదిలో. ఆ మీటింగ్ గదిలో నువ్వు తిన్నప్పుడు 2 రోజులు ఖచ్చితంగా మీటింగ్ అక్కడ జరపాలి. 7 రోజులు మీటింగ్ అది దిగిపోతే మీ అందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేస్తానని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం ప్రజలందరికీ. ఇదందరూ గమనించాలి. ఎంత నియంత పరిపాలన జరుగుతుంది. అధికారులు కూడా వన్ సైడ్గా తీసుకొని ఆ రూమ్ బిగించాలేసుకొని అధికారులు చేస్తున్నారు. అధికారులు పార్టీకి తొత్తుగా పనిచేయకూడదు. ఒక ప్రజలకి ప్రజాప్రతినిధులుగా వాళ్ళు నడవడిక కార్పొరేటర్ల సమస్యలు తీసుకొచ్చేప్పుడు దాన్ని సమస్య పరిష్కారం చేసేప్పుడే ప్రజలకి మనం పని చేసుకున్నాం. మొత్తం ఇంతవరకు మా కార్పొరేటర్లు ఎవరు కానీ ఒక సంవత్సరంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైనవాడు ఆ కార్పొరేటర్లో మొదటి పౌరుడు. అతన్ని తెలియకుండానే శంకుస్థాపన చేస్తున్నారు. కార్పొరేషన్ నిధులు ఖచ్చితంగా కార్పొరేటర్ పాల్గొనాలి, మేయర్ పాల్గొనాలి. అలాంటివి కూడా వాళ్ళ చేయనీయకుండా ఆ వీధిలో డివిజన్లు ఎవరో గెలిచి ప్రజలతో ఎన్నుకోబడిన తన వ్యక్తితో టెంకాయలు కొట్టడం, ఇది మీరందరూ కూడా చూస్తున్నారు. అంటే ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాళ్ళని ప్రజాప్రతినిధులుగా చూడకుండా ఆ వీధుల్లో ఆ డివిజన్కి వాళ్ళు ఏం అడిగినా కానీ సమస్యలు ప్రజా సమస్యల మీద అడిగినా కానీ ఆ డివిజన్కి చేసే ప్రసక్తి లేదు నేను అని చెప్పడం చాలా విరుద్ధంగా ఉంది. బద్వేల్ రూరల్ అర్బన్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన కడప జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి త్వరితంగా విచారణ చేస్తామని హామీ. బద్వేల్ రూరల్ అర్బన్ పోలీస్ స్టేషన్లలో పరిశీలన. కడప జిల్లా ఎస్పీ తనిఖీలు మరింత స్పష్టత చేకూర్చాయి. బద్వేల్ రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించిన ఎస్పీ గారు అక్కడి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదునికి న్యాయం జరుగుతుంది, విచారణ నిర్దిష్టంగా జరుగుతుంది అంటూ హామీ ఇచ్చారు. బద్వేల్ పట్టణంలోని ట్రాఫిక్ సమస్యలపై స్పందించిన ఎస్పీ త్వరలోనే సాంకేతికంగా పటిష్టమైన ట్రాఫిక్ పథకంతో మార్పులు తీసుకురావాలని చూస్తున్నాం అంటూ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీపై తీవ్ర ఆరోపణలు. 2020లో 13 డిపార్ట్మెంట్లతో ప్రారంభమైన ఈ విశ్వవిద్యాలయం వేలాది మంది విద్యార్థులను సిఓఏ అనుమతులు లేకుండానే అడ్మిషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు, ఇంజనీర్ వంటి వారికి లైసెన్స్ అవసరం ఉన్నట్టే ఆర్కిటెక్చర్ డిగ్రీకి సిఓఏ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతి తప్పనిసరి. కానీ 5 సంవత్సరాలు చదివిన విద్యార్థులకు ఇప్పుడు తెలియజేస్తున్నారట మీ డిగ్రీకి పర్మిషన్ లేదు అని. ఇదేంటి న్యాయం అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఫైనల్ ఎగ్జామ్స్ ముంచుకొస్తున్న వేళ సిఓఏ నుంచి నెంబర్ కూడా రాలేదని తెలుసుకొని విద్యార్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తల్లిదండ్రులకు ఏ సమాచారం ఇవ్వకుండా సిఓఏ అనుమతులు రాకముందే అడ్మిషన్లు చేయడం, ఇది విద్యారంగంలో ఘోరమైన అన్యాయమని విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్, రిజిస్టర్, ప్రొఫెసర్లు ఎవరూ కూడా స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల విద్యార్థుల 5 సంవత్సరాల శ్రమ వృధా కానుందా? ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ ఆఖరికి కడప కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగింది. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసింది. ఇవాళ కడప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆర్కిటెక్ట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఇవాళ గత 2020, 2021, 2022 సంవత్సరం నుంచి విద్యార్థులకు సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా 2020 సంవత్సరంలో 13 డిపార్ట్మెంట్లతో అక్కడ ఏర్పడినటువంటి వైఎస్ఆర్ అండ్ ఆర్కిటెక్ట్ యూనివర్సిటీ ఇవాళ పెద్ద ఎత్తున విద్యార్థులకు అన్యాయం జరిగే విధంగా 2020 సంవత్సరం సిఓఏ అంటే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్ పర్మిషన్ లేకున్నా ఇవాళ అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు, రిజిస్టర్లు, ఎవరైతే ప్రొఫెసర్లు, సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి విద్యార్థులకు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు చేయించి ఇవాళ 5 సంవత్సరాల పూర్తి కాలం అవుతున్న ఆర్కిటెక్ట్ అనేటువంటి డిపార్ట్మెంట్ సంబంధించి 5 సంవత్సరాల డిగ్రీ ఇంకో నెలలో పూర్తయిపోతుంది. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తాయి. ఇప్పటికి కూడా సిఓఏ నుంచి పర్మిషన్ లేదు, అడ్మిషన్ నంబర్ లేదు. విద్యార్థుల యొక్క 5 సంవత్సరాల డిగ్రీని గాల్లో పెట్టి యూనివర్సిటీ అధికారులు అదిగో వస్తుంది, ఇదిగో వస్తుందని చెప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము విద్యార్థుల తరఫున ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగంలో ఇవాళ ఇలాంటి సమస్యలు చోటు చేసుకుంటున్నాయంటే విద్యాశాఖ మంత్రి స్పష్టమైనటువంటి అవగాహనతో పరిశీలన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎస్పెషల్లీ ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి, ఆర్కిటెక్ట్ సంబంధించినటువంటి
ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారో సిఓఏ పర్మిషన్ త్వరితగతిన విద్యాశాఖ మంత్రి స్పందించి సిఓఏ పర్మిషన్ ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఏదైతే ఉన్నారో విశ్వనాథ్ గారు వీరు వెంటనే వీరి యొక్క నిర్లక్ష్యాన్ని వీడి యూనివర్సిటీలో హాస్టల్ అకామిడేషన్ వెంటనే ఇవ్వాలి. అదేవిధంగా ఈ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ 2వ సంవత్సరం 3వ సంవత్సరం చదువుకునేటువంటి విద్యార్థులకు ఎడిసెట్ ఏదైతే ఉందో ఈ ఎడిసెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏప్రిల్లో రావాల్సినటువంటి ఎడిసెట్ ఇవ్వకుండా జాప్యం చేయడం పైన సరైంది కాదు. అదేవిధంగా అక్కడ ప్రొఫెసర్ల నియామకం కూడా జరగాలి. కొంతమందిని ఇవాళ రెన్యువల్ చేసుకోకుండా ఆపారు, రెన్యువల్ జరగాలి. కొంతమంది విద్యార్థులను అక్కడ కళాశాలలోకి యూనివర్సిటీలోకే చదువుకోనికుండా ప్రాజెక్ట్ వర్క్ ఆన్లైన్లో క్లాసులు చెప్తాం, మరికొంతమంది ఉన్నటువంటి వాళ్ళకు అకామిడేషన్ లేకుండా తీవ్ర ఇబ్బందులు గురి చేసేటువంటి ఏదైతే తీరుందో దీన్ని మానుకోవాలి. ప్రభుత్వం ప్రజల యొక్క సొమ్మును ప్రభుత్వం యొక్క డబ్బును విద్యార్థులకు చేరవేసే విధంగా విద్యాశాఖ మంత్రి చొరవ చూపుతుంటే ఇక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్లు కుట్రపడతా ఉన్నారు విద్యార్థుల పైన. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యాన్ని వీడి విద్యార్థులను న్యాయం చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా కోరుతా ఉన్నాం. కడపలో విద్యార్థుల గలం వినిపిస్తోంది. హాస్టల్ సమస్యలపై నిరసనలు మోగుతున్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. అయితే ఇప్పటికీ హాస్టల్స్ లో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ RSU కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు నేడు కొత్త కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ RSU ఆధ్వర్యంలో కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభం అవుతానే హాస్టల్ కూడా ప్రారంభమవుతా ఉన్నాయి. అందులో భాగంగా ఏవైతే హాస్టల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కార సాధన కోసం ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే HW పోస్టులు ఉన్నాయో, ఏవైతే కమాండీ పోస్టులు ఉన్నాయో, అంతేకాకుండా అర్హత కలిగినటువంటి వంటమరిచి పోస్టులు ఉన్నాయో ఇవన్నీ భర్తీ చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా హాస్టల్ ప్రారంభమవుతానే తాగునీరు సౌకర్యం కావచ్చు, బాత్రూములు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా ఈరోజు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి అధికారులు తీసుకోవాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్గా మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు ప్రతి విద్యార్థికి సన్న బియ్యంతో కూడినటువంటి భోజనం అందిస్తామని చెప్పి ఈరోజు తెలియజేయడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా అది కూడా పూర్తి స్థాయిలో అన్ని హాస్టళ్లకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పుష్కలంగా తీసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా స్థానికంగా ఎదుర్కొన్నటువంటి ఏవైతే ఆ మెస్ కాస్మోటిక్ ఛార్జీలు దాదాపు 10 నెలల నుంచి విడుదల కానటువంటి పరిస్థితి, పూర్తి స్థాయిలో మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విడుదల చేయాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ RSUగా మేము తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హాస్టల్ ప్రారంభించాల. ఎందుకంటే మాకు మెస్ ఛార్జీలు విడుదల కాలేదు, మళ్ళీ హాస్టల్ తెరచాలంటే మా కాడ డబ్బులు ఉండాలా, మా కాడ డబ్బులు లేవు కాబట్టి మేము హాస్టల్ తెరచలేమని చెప్పి హాస్టల్ వార్డెన్లు చేతులెత్తే పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో మెస్ కాస్మోటిక్ ఛార్జీలు విద్యార్థులకు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. లేకపోతే భారీ ఎత్తున హాస్టల్ విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయం మీద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి RSUగా మేము తెలియజేస్తున్నాం. ప్రశాంత్, RSU జిల్లా అధ్యక్షుడు, కడప. ఆశా వర్కర్లకు న్యాయం కావాలి, జీవోలను వెంటనే ఇవ్వాలి అంటూ కడప కలెక్టరేట్ ఎదుట 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టారు ఆశా వర్కర్లు. ఈ దీక్షను ANTUC కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించింది. దీక్ష 2వ రోజు కార్మిక మహిళా ఫోరం జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి గారు దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. 2024 అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 3 కీలక ప్రకటనలు చేసింది. ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచుతున్నామని, గ్రాట్యుయేట్ రూపంలో 1,50,000 అందిస్తామని, 180 రోజుల సెలవులు 2 కాన్పులకు అందిస్తామని తెలియచెప్పింది. ఈ 3 అంశాలపై మహిళా దినోత్సవం రోజే అధికారిక ప్రకటన చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు జీవోలు జారీ చేయకపోవటం ఆశా వర్కర్లలో తీవ్ర నిరాశ, కోపాన్ని కలిగిస్తున్నాయి. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ AITUC కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 2 రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 2వ రోజు ఈ రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని
శ్రామిక మహిళా ఫోరం జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి గారు ప్రారంభించడం జరిగింది. ఆశా కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సందర్భంగా ప్రకటించినటువంటి 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఉన్నట్లు, గ్రాడ్యుటీ 1,50,000 రూపాయలు ఇస్తున్నట్లు, మెటర్నిటీ సెలవులు 2 కాన్పులకు 180 రోజుల ప్రకారం ఇస్తూ ఉన్నట్లు ప్రకటన చేసింది. అలాగే ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆశా కార్యకర్తలకు మెరుగైనటువంటి వేతనాలు ఇస్తామని, ఉద్యోగానికి భద్రత కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూటమి వాగ్దానం చేసింది. వాగ్దానాలు మాత్రం నిలబెట్టుకోవాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అడిగినటువంటి సందర్భంలో గ్రాడ్యుటీ ఇస్తూ ఉన్నట్లు, రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఉన్నట్లు, మెటర్నిటీ సెలవు ఇస్తూ ఉన్నట్లు బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన చేశారు. సాక్షాత్తు మహిళా దినోత్సవం రోజు ప్రకటన చేసినటువంటి ఈ 3 వాటికి జీవోలు జారీ చేయకుండా ఇంతవరకు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఓ పక్కేమో 60 సంవత్సరాలు నిండినటువంటి ఆశా కార్యకర్తలను బలవంతంగా రిటైర్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ 1 నెల 2 నెలలు అదనంగా పనిచేస్తే ఇచ్చినటువంటి జీతాన్ని కూడా వెనక్కి ఇవ్వాలని చెప్పేసి బలవంత పెడతా ఉన్నారు. అందుకోసం అనేసి జీవో జారీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి లెప్రసీ అలవెన్సులు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏమో జిల్లాకు పంపించింది, తిరిగి వాపసు చేశారు నిన్ను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. వాపసు పంపించినటువంటి లెప్రసీ అలవెన్స్ తీసుకొచ్చి ఆశాలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 25వ తేదీ లోపు ఈ జీవోలు, ఈ లెప్రసీ అమౌంట్ ఇవ్వకపోతే 25వ తేదీ తర్వాత కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరి ఒక బులెటిన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.